హే స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి వ్లాగ్ అయితే నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. సో జస్ట్ నార్మల్గా ఒక వ్లాగ్ తీద్దాం అనిపించి తీశాను. నా హెయిర్ అయితే చాలా షార్ట్ అయిపోయింది కదా. ఇది ఎందుకు అంటే యాక్చువల్లీ మా అక్కని పార్లర్కి తీసుకెళ్ళి కట్ చేయమని చెప్పాను. అయితే మేము న్యాచురల్స్కి వెళ్ళామంట. వాళ్ళు అయితే హెయిర్ చూసి ఇది ఆల్రెడీ షార్ట్ ఉంది, మీరు మళ్ళీ షార్ట్ చేస్తే మళ్ళీ మీరే మమ్మల్ని అడుగుతారు, సో మేము కట్ చేయమని చెప్పేశారు ఫేస్ మీద. సో ఇంటికి వెళ్ళిపోయి అంతే డల్గా కూర్చుండి మా అక్కది నేను కట్ చేస్తాను, నాకు వచ్చు అని చెప్పి కట్ చేసిందనమాట. బట్ నైస్. కానీ ఏంటంటే నా హెయిర్ అనేది కొంచెం ఫ్రీజీ హెయిర్లు అనమాట, కొంచెం మంచిగా అనిపించదు. బట్ ఇట్స్ ఓకే, చాలా క్యూట్గా అనిపించింది నాకైతే హెయిర్ షార్ట్ ఉండటం వల్ల. సో నేనైతే ఆఫీస్కి రెడీ అయిపోతున్నాను. నాకు ఏంటంటే మార్నింగ్ అలవాటు దేవుడి పాటలు పెట్టేసుకుని బాగా వినేస్తానమాట. సో అలా పెట్టేసుకొని గబగబా రెడీ అయిపోతున్నాను. అండ్ ఇవాళ అయితే కొంచెం చిన్న చిన్న మీటింగ్స్ ఉన్నాయి, అది అయిపోతే మ్యాక్సిమం వర్క్ అయిపోతుంది ఇవాళ. కానీ ఆ మీటింగ్స్ కొంచెం డిలే అవుతాయా లేకపోతే వర్క్ అయిపోతుందా, ఒక 1 మీటింగ్లో సెట్ అయిపోతే ప్రాబ్లం లేదు, లేకపోతే కనుక మళ్ళీ ప్రొలాంగ్ అయిపోతూ ఉంటుంది, ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. అండ్ మళ్ళీ మీకు తెలుసు కదా, అమెజాన్లో షాపింగ్లో యాప్లో మనకు ఆల్రెడీ వచ్చేసింది పీక్ స్టార్ట్ అవుతుందని చెప్పి, ఆఫర్స్ స్టార్ట్ అవుతున్నాయని. మనకందరికి ఆఫర్స్ స్టార్ట్ అయితే కనుక మాకు పీక్ స్టార్ట్ అయిపోతుంది. సో ప్రిపరేషన్స్, ఆ పనులకి, మీటింగ్స్ని, పార్ట్నర్స్ని కలవాలి, సో ప్లానింగ్స్ చేసుకోవాలి, చాలా చాలా పనులు అయితే ఉన్నాయి. ఇంకా ఎక్కువ రోజులు అయితే లేదు కదా, ఇంకా ఆల్మోస్ట్ 1 వీక్ మాత్రమే ఉంది. 4th, 5th, 6th జూలై. మనకి యాప్లో 3 డేసే కనిపిస్తుంది, కానీ మనకి బ్యాక్లాగ్ ఉంటుంది అనమాట, ఆర్డర్స్ ఫాలోయింగ్. సో చాలా చాలా పనులు ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 10 days పీక్ అయితే మాకు వాల్యూమ్ ఉంటుంది అనమాట. సో అదే వర్క్ చాలా ఎక్కువైపోతుంది. సో నేను నా ఫేస్కి తెలుసా ఇంకొకటి, కుంకుమ పెడితే చాలా 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 బాగుంటుంది, కానీ రోజు పెట్టను, అప్పుడప్పుడు పెడతాను. బట్ గుడికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా పెడతాను. ఇంకొకటి ఏంటంటే, ఇది ఆంజనేయ స్వామి గుడికి వెళ్తా రోజు నేను, సో అక్కడ బొట్టు పెట్టేసుకుని వెళ్ళిపోతాను. కానీ కుంకుమ పెడితే కొంచెం ఎందుకు స్పెషల్గా అనిపిస్తుంది. ఏ అమ్మాయికైనా అంతే అనిపిస్తుంది అనుకుంటా, మీకు అంతే అనిపిస్తే కమెంట్ చేసేయండి. అలాగే ఈ బ్యాగ్ చూసారా, ఈ బ్యాగ్ చాలా ఇష్టంగా కొనుక్కున్నా నేను. అప్పుడు జూక్ బ్యాగ్ 1299 ఎంతో ఉంది, అప్పుడు ఆఫర్లో నాకు 855 ఎంతో పడింది అనమాట. సో నాకు అది కొనుక్కున్నా, చాలా ఇష్టం నాకు. ఇంకొకటి ఏంటంటే, ఇవాళ నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. డైట్లో ఉన్నాను కాబట్టి రైస్ అనేది చాలా క్వాంటిటీ తక్కువగా తీసుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ బ్రౌన్ రైసే తినాలి, బట్ బ్రౌన్ రైస్ అయిపోయినాయి అనమాట. సో అందుకని వైట్ రైసే తింటున్నాను. చాలా చాలా కొంచెం మినిమల్ అనమాట, ఎక్కువ ఏం తీసుకోవట్లేదు. సో ఇవాళ కర్రీ ఏంటంటే టమాటో బంగాళదుంప. సో తెలంగాణలో అయితే ఆలుగడ్డ అంటారు, మీకు తెలుసా? మా ఆఫీసు అందరు తెలంగాణ వాళ్ళే కాబట్టి వాళ్ళు బంగాళదుంప అంటే నవ్వుతారనమాట. ఏంటి బంగాళదుంపని అంటే ఏంటమ్మా అంటారు, ఎందుకంటే వాళ్ళు ఆలుగడ్డ అని పిలుస్తారు కాబట్టి. ఏదైనా రాష్ట్రాలు వేరైనా సరే అందరం మనుషులమే మనం, అది మాత్రం నమ్మాలి మనం. సో ఆ కర్రీ అయితే నేను చిన్న బాక్స్లో పెట్టుకున్నా. కర్రీ అయితే క్వాంటిటీ ఎక్కువే తీసేసుకుంటాను. అండ్ కర్రీలో కొంచెం సాల్ట్ తక్కువైనట్టు నాకు అనిపించింది. సో గబగబా హడావిడిగా చేసేసాను కదా, అప్పుడప్పుడు నేను హడావిడిగా చేసిన కర్రీసే బాగా కుదిరితే. బట్ ఈరోజు ఏంటో సాల్ట్ తక్కువైందనమాట, కొంచెం నేను సాల్ట్ యాడ్ చేసేసుకొని బాక్స్ అయితే ప్యాక్ చేసేసుకున్నాను. అండ్ ఇంకా కర్రీ చాలా మిగిలిపోయింది, సో అది ఈవినింగ్ తినాలి. కానీ ఈవినింగ్ మళ్ళీ డైట్ అనమాట, అది ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను, ఎందుకు అనవసరంగా ఎక్కువ పెట్టేసుకున్నాను అని అనిపించింది. సో ఇంకొకటి ఏంటంటే, నాకు ఒక చిన్న బ్యాగ్ కొన్నాను అంటే, ఈ క్యారేజ్ బ్యాగ్ అనమాట, మన లంచ్ బాక్స్కి తీసుకెళ్తాం కదా. అదైతే నేను మీషోలో ఆర్డర్ చేశాను, ఇక్కడ చూపిస్తాను మీకు. సో అదైతే 70 రూపీస్ పడింది అనమాట, అంతే. 2 bags 70 రూపీస్, అంటే ఒక బ్యాగ్ ఈక్వల్ 35 రూపీస్ పడింది. సో చాలా చాలా బాగుంది, నాకు ఎందుకో అది చాలా క్యూట్గా అనిపించింది అనమాట. ఒకటి బ్లాక్ కలర్ వచ్చింది, ఇంకొకటి ఏమో లైటిష్ పింక్ అనమాట. సో అది కూడా చాలా క్యూట్గా అనిపించింది. సో నేనైతే బాక్స్ ప్యాక్ చేసేసుకున్నాను. సో ప్యాక్ చేసుకుని బయలుదేరిపోయాను అనమాట ఆఫీస్కి. ఇంకొకటి ఏంటి అంటే, ఇవాళ అంటే టీంలో ఆల్రెడీ చెప్పాను లాస్ట్ టైం, కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారని. సో వాళ్ళకి ట్రైనింగ్స్ చాలా ఇవ్వాలి ఇవాళ. వాళ్ళ తొందరగా కేటీ ఇచ్చేస్తే నా పని అనేది తొందరగా అయిపోతుంది, అంటే నాకు ఫ్రీ అవుతుంది అనమాట. సో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే తొందరగా నేర్చుకోవడానికి చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అలానే చూపిస్తున్నారు ఇప్పుడు దాకా అయితే. సో ఇవాళ వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళకి నేర్పించేస్తే కొంచెం వర్క్ అనేది తగ్గిపోతుంది. సో నా బ్యాగ్ ఇదే, చాలా బాగుంది కదా క్యూట్గా. సో నా బ్యాగ్, యాక్చువల్లీ ఇంకొక బ్యాగ్ ఉండేది, ల్యాప్టాప్ బ్యాగ్, దానిలో మొత్తం నిన్న పెరుగు పడిపోయి మొత్తం గజిబిజి అయిపోయింది. సో ఇంటికి తాళం వేసేసి నేనైతే ఒక చిన్న ఏమంటారు స్టార్ట్ అయిపోయాను అనమాట. కింద అక్క వాళ్ళు మాట్లాడితే, ఇదే మా ఆఫీస్ పార్కింగ్ ఏరియా అనమాట, చాలా చాలా బాగుంటుంది. నేను యాక్చువల్గా క్లియర్గా ఆఫీస్ వీడియో చేస్తాను. చాలా పెద్ద ఆఫీస్ అనమాట ఇది, ఆల్మోస్ట్ ఒక 14,000 square feet ఏరియా అయితే ఉంటుంది. అండ్ మొత్తం మన ఇండియాలో ఇది పెద్దది AMXLలో అనమాట. సో ఇదే నా క్యాబిన్ అనమాట.
సో క్యాబిన్ నాకు సపరేట్గా ఉంది. అండ్ ఈ క్యాబిన్లో నాకు ఇష్టమైనది ఒక ఐటెం ఉంది, చూపిస్తాను మీకు అది. సో ఇది రీసెంట్గా పెట్టారు. అదే మన ఆడవాళ్ళకి అందరికి ఇష్టమైనది అద్దం. నేనైతే ఒక లేచినప్పుడల్లా అద్దంలో చూసుకుంటానే ఉంటాను. ఇంకొకటి ఏంటి తెలుసా, బ్యాగ్ తీస్తుంటే ఏదో కింద పడిపోయింది, నాకు ఏదో పడిపోయింది, శబ్దం వచ్చింది, ఏదో ఎరగొట్టేసి అనుకున్నా. చూస్తే ఏసీ రిమోట్ అనమాట. అమ్మయ్య అనుకున్నా, జస్ట్ అది బ్యాగ్ది ఊడిపోయింది అనమాట, అంతే. ఏదో బగలగొట్టేసాను, టెన్షన్ వచ్చేసింది, జస్ట్ షాక్ లాగా అనిపించింది. సో బ్యాగ్ తీసేసి ఇంకా మన సామాన్లు అనమాట, ఏవైతే మనకు చాలా ఇంపార్టెంటో ఆ సామాన్లు అనమాట. మనకి వీటన్నిటికి వర్క్ స్టార్ట్ చేయాలంటే ఒక డబ్బా ఉండాలి. ఆ డబ్బా పేరే ల్యాప్టాప్. ఆ డబ్బా బయటకు తీసేసి ఇంకా ఛార్జర్, ఇంకా డైరీ, పెన్ ఇవన్నీ తీసుకున్నా. అసలు ఇవాళ ఏంటి అంటే రాత్రి పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టేసుకున్నాను. అది పెట్టేసి నా ఫోన్ ఛార్జర్ తీసుకోవడం మర్చిపోయాను. నేను మళ్ళీ అంటే బ్యాగ్ ఇవాళ చేంజ్ చేశాను అనమాట. సో చెక్ చేసుకున్నాను, ఏంటి ఉందా లేదా అని 2-3 సార్లు చెక్ చేశాను. ఎంత చెక్ చేసుకున్నా బ్యాగ్లో లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది అది. అయ్యో అనుకొని పక్కన పెట్టేసాను. ఇంకా ఇదే వీడియో ఎలా ఉందో కమెంట్ చేసేసేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీట్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.